నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా గుడివాడలోని బైపాస్ రోడ్లోని ఆర్కా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అత్యాధునికంగా నిర్మించిన డాక్టర్ ఎం అజయ్ రాజ్, డాక్టర్ కె రోహిణీల హాస్పిటల్ను స్థానిక ఎమ్మెల్యే వేణుగండ్ల రాము ప్రారంభించారు. ఓకే సార్. ఓకే సార్. సార్ 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 ప్లీజ్ సార్ ఒకసారి సార్ ప్లీజ్ సార్. సార్ ఇలా చూడండి ఇక్కడ. నైరా బంక్ పక్కన ఆర్కా హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మన డాక్టర్ అజయ్ రాజ్ కానీ, రోహిణి గారు కానీ, డాక్టర్ రోహిణి గారు కానీ స్టార్టెడ్ అంటే కొత్త హాస్పిటల్ పూర్తిగా కట్టి నీట్గా అది చాలా చాలా హ్యాపీగా ఉంది చూస్తానికి. విత్ ఆల్ ఫెసిలిటీస్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ గైస్ హావ్ ఓపెన్డ్ ఇట్ హియర్. మేము ఇక్కడ గుడివాడ ప్రజలకి మీ సేవలు సదాకాలం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అలాగే మంచిగా ఈ హాస్పిటల్ కూడా ప్రజాసేవలో అంకితం అయిపోయింది. మీతో పాటు మేము కూడా కలిసి నడుస్తాం. ఇలాంటి డాక్టర్స్ ఇక్కడ రావటం, ఓపెన్ చేయడం కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఇవాళ గుడివాడలోని నయారా పెట్రోల్ బంక్ పక్కన మా నూతన భవనంలో కొత్త హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్లో యాక్చువల్లీ అత్యాధునిక సౌకర్యాలతో ఐసియు, మాడ్యులర్ ఓటీ, అన్ని సదుపాయాలతో, వెంటిలేటర్, అన్ని ఫెసిలిటీస్ తక్కువ ఖర్చుతో పేదలందరికీ, గుడివాడ మరియు పరిసర గ్రామ ప్రజలకు విశిష్ట సేవలను అందించాలి అనే దృక్పథంతో మొదలు పెట్టడం జరిగింది. ఇక నుంచి విజయవాడ వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే అత్యాధునిక సౌకర్యాలతో, అన్ని ఫెసిలిటీస్ తో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఈ హాస్పిటల్ ఇవాళ ప్రారంభం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. రాజయ్య అండి. గుడివాడ ప్రజలకి ఈరోజు మా నూతన భవనం ప్రారంభించడానికి విచ్చేసిన అతిరథ మహారథులకి, వెనిగండ్ల రాము గారికి, శాసనసభ్యులు మన రావి వెంకటేశ్వరరావు గారికి, ఎలవర్తి శ్రీనివాసరావు గారికి, మా డాక్టర్స్ మాగంటి శ్రీనివాస్ గారికి, పాలడుగు వెంకట్రావు గారికి, అంతే పిన్నంనేని బాబ్జీ గారికి కృతజ్ఞతలు. ఈ భవనం మేము మెయిన్గా నిర్మించడానికి కారణం ఏంటంటే, మెరుగైన వైద్య సేవలు మన గుడివాడ ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలకి అందజేయాలి. విజయవాడ లాంటి పెద్ద నగరాలకు వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించాలి తక్కువ కాస్ట్లో అనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వెంటిలేటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి మా దగ్గర. మాడ్యులర్ ఓటీ ఉంది. ఒబేసిటీ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ అన్ని ల్యాబ్ టెస్ట్ అన్ని ఇన్హౌసే చేసేలా ప్లాన్ చేస్తున్నాము. అండ్ మీరందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొత్తగా హాస్పిటల్ ఏర్పాటు చేసిన సంతోషం. వాళ్ళ మెరుగైన సేవలు గుడివాడ పట్టణ ప్రజలకి అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఈ రోజున లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో నూతనంగా భవనం నిర్మించేసాలతో ఎక్కడ కూడా గతంలో ఎప్పుడు కొత్త ఎక్విప్మెంట్స్ అట్లా ఇప్పుడు రాలేదు. వాళ్ళు మెరుగైన సేవలు ఐసీయూ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ బ్రహ్మాండంగా చేశారు. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అన్ని ఫెసిలిటీస్తోనూ ఇంక్లూడింగ్ ఐసీసీయూతో సహా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ అజయ్ రాజ్ గారు, అట్లాగే ఎండోక్రైనాలజిస్ట్ ఆయన, మరి సూపర్ స్పెషాలిటీ చేసినటువంటి ఎండోక్రైనాలజిస్ట్ మన గుడివాడలో మొట్టమొదటి ఆయన రావడం జరిగింది. అట్లాగే డాక్టర్ రోహిణి గారు జనరల్ ఫిజిషియన్. ఈ రోజున గుండెకి సంబంధించినటువంటి జబ్బులు ఏదొచ్చినా కూడా మనం విజయవాడ వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో అత్యుత్తమైన సేవలు ఆల్రెడీ 3-4 years నుంచి గుడివాడలో అందిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ సొంత భవనం నిర్మాణం చేసుకుని ఈ రోజున మంచి హాస్పిటల్, అన్ని ఫెసిలిటీస్తో ఇంక్లూడింగ్ ఆపరేషన్ థియేటర్, ఐసీసీయూ, ఎవ్రీథింగ్ ఈ రోజున ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండే విధంగా మన ప్రాంతం కానీ
మన గుడివాడ పట్టణం కానీ అట్లాగే మన గుడివాడ పరిసర ప్రాంతాల్లో కానీ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా విజయవాడ వెళ్ళే పరిస్థితి లేకుండా గుడివాడలోనే అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు అందించే విధంగా ఈ రోజు హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఇది ఈ రోజున శాసనసభ్యులు వెనుగళ్ల రాము గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చక్కగా గుడివాడ ప్రజలు కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ వైద్య సేవల్ని మనకు అందుబాటులో ఉండే విధంగా గుడివాడ రాబోయే కాలంలో మన అమరావతి తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏదంటే గుడివాడే. ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో గుడివాడకి కనెక్టివిటీ కూడా చాలా పెరుగుతుంది. ప్రజలకి అన్ని రకాలైనటువంటి సేవలు గుడివాడ పట్టణంలోనే అందుబాటు అయ్యే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.